స్వామివారికి కొంగు బంగారంలా నిలుస్తున్న ప్రాచీన శివాలయం అది. మూసీ తీరాన 1822వ సంవత్సరంలో నిర్మించబడిన ఈ ఆలయంలో శివుడు భూగర్భంలో నెలకొని నిత్యం నీరు ప్రవహిస్తూ సంవత్సరం పొడవునా శివుడికి అభిషేకం జరుగుతూనే ఉండే కాశీబుగ్గ దేవాలయంపై 69 టీవీ ప్రత్యేక కథనం. హైదరాబాద్ పట్టణంలో కిషన్ బాగ్ లో నెలకొన్న ఈ పురాతన కాశీబుగ్గ శివాలయం మూసీ నది ఒడ్డున రాజా రాఘవ్ రామ్జీ నిర్మించాడు. ఈ ఆలయం ఇతర హిందూ దేవాలయాల మాదిరిగా కాకుండా బయట నుండి ఇంటి రూపంలో నిర్మించబడి శివలింగం భూగర్భంలో ప్రతిష్ఠించారు. దీనికి కారణం అప్పట్లో దేవాలయాలను ధ్వంసం చేస్తున్న మొఘల్ ఆక్రమణదారుల నుండి ఆలయాన్ని రక్షించడమే అని అంటారు. శైవం వైష్ణవం విరాజిల్లే క్షేత్ర నిర్మాణంలో అప్పటి ఇంజనీరింగ్ చౌతరీత్యాన్ని చాటింది. ఆ రోజుల్లోనే శివలింగానికి మానవ ప్రమేయం లేకుండా నిత్యం జలాభిషేకం జరిగేలా ఏర్పాట్లు చేశారు. శివుడు విగవు రూపాలను ప్రతిబింబించే విధంగా ఇక్కడ నిర్మాణాలు అందరినీ అబ్బురపరుస్తాయి. ఇక్కడ శివలింగం భూగర్భంలో ఉండటానికి కారణం అప్పట్లో దేవాలయాలను ధ్వంసం చేస్తున్న మొఘల్ ఆక్రమణదారుల నుండి ఆలయాన్ని రక్షించడమే అని అంటారు. ఇక్కడ శివుడికి అభిషేకం జరిగే జలంతో ఎన్నో రకాల వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ప్రతిరోజు నాగుపాములు గుడిలోకి చేరి స్వామివారికి అభిషేకం చేస్తాయి. అయితే నేటికి అబ్బురపరిచే విషయం ఏంటంటే ఈ పవిత్ర జలానికి మూలం ఏంటో తెలియదు. దీనిని కదునీరు అంటారు, కాశీ జలం అని నమ్ముతారు. ఎన్నో ఔషధ గుణాలు గల ఈ నీటిని సేవిస్తే పలు ఆరోగ్య సమస్యలతో పాటు ప్రాణాంతక రోగాలు సైతం నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. మరి ఈ టెంపుల్ విశిష్టత ఏంటి అనేది చెప్పండి సార్. మాకు పాలిష్ అటాక్ అయిన ఉండే వాటర్ గుళ్ళకని నీళ్ళు తాగితే 11 వారాలు అయితే మంచిగా చెయ్యి కాలు. మీరు ఎప్పటి నుంచి నమ్ముతున్నారు? మేము ఇక్కడ 3 ఏళ్ళ నుంచి వస్తాం. పాలిష్ అటాక్ అయినప్పటి నుంచి వస్తాం. ఇప్పుడు మొత్తం నీళ్ళు వాటర్ తాగంగానే అక్కడ శివుడి దగ్గర వచ్చే నీళ్ళు తాగడం, నీళ్ళు తాగవాడు మంచిగా అయింది. 11 వారాలు అయినాక అన్నదానం మొక్కిండి చేపించింది. అంటే న్యాయం అయితే అన్నదానం చేపిస్తాను మొక్కినారు, చేపించినారు, చేపించేసి. ఇంకా ఇక్కడ విశిష్టత ఏంటి? ఆలయం విశిష్టత పొద్దుగాల 5 గంటగా పాములు వస్తాయి. చూసిన 2-3 సార్లు చూసిన. ఆలయం వద్దకు వస్తాయి. లోపల గుడికి చూనికి చుట్టుకుంటాయి. మీరు చూసారా అది? చూసిన. అంటే చూనిస్తారా ఇక్కడ ఉన్న ప్రజల్ని? ఇక్కడ ఉన్న పంతులు అయితే ఓన్ రానియాడు, పాము పోయిన దాకా రానియారు. తర్వాతనే ఉంటుంది, పొద్దుటి పూట రోజు ఉంటుంది, వెళ్ళిపోతారు. ఫస్ట్ పాము వచ్చి శివుని దర్శించుకున్న తర్వాతనే భక్తులు దర్శించుకుంటారు. నేను ప్రతి సోమవారం వస్తా కంపల్సరీ. ఎంత దూరం ఉన్న లాంగ్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి వచ్చి నీళ్ళ బట్టలు తీసుకొని నింపుకొని కంపల్సరీ నీళ్ళు పొద్దుగాల లేకున్నా సాయంత్రం అన్న వస్తా. మండే కంపల్సరీ. రోజు తెల్లవారుజామునే మొదటగా నాగుపాములు ఆలయంలోకి చేరి గర్భగుడిలో ఉన్న శివుడికి అభిషేకం చేస్తాయని ఇక్కడ భక్తులు చెబుతుంటారు. 300 సంవత్సరం క్రితం 400 సంవత్సరం శివభక్తులు వైష్ణవ భక్తులు మేము గొప్ప అని గొడవ పడుతుంది కదా. అందరు సమానమే అని 2 గోపురాలు నిర్మించారు. ఇది వైష్ణవ గోపురం, అది శివ గోపురం. ఇక్కడ వైష్ణవ గోపురంకి వెళ్ళి నీళ్ళు వెళ్తాయి, శివునికి అభిషేకం అవుతుంది నిరంతరం. అప్పుడు ఎక్కువ మట్టు కూడా సాధులు అఘోరీలు తపస్సు చేస్తుండే, వాళ్ళే ఎక్కువ చేస్తుండే. అది గోపురం ఉంది కదా, అది అష్టనాగబంధం ఉంది. ఇక్కడ మీకు ఎక్కడ తెలంగాణలో అష్టనాగబంధం ఎక్కడ లేదు, అది అష్టనాగబంధం గోపురం. అది ఇప్పుడు ఈ వెళ్ళే నీళ్ళు అభిషేకం అవుతుంటాయి ఆయనకు అభిషేకం కాకముందు అవి నీళ్ళు, ఆయనకు అభిషేకం వెనక అది ఒక అమృతం. ఎవరు వెళ్తూ బాగా లేకున్నా ఏమున్నా నీళ్ళు తాగితే తగ్గిపోతాయి. అంటే నేను విన్నది ఏంటంటే ఇక్కడ నాగం పాము కూడా వస్తుంది, తిరుగుతాయి. అందుకే చెప్తున్నా కదా, అష్టనాగబంధం ఉంది కదా, అందుకే ఇవి తిరుగుతూనే ఉంటాయి ఎప్పుడు.
కిషన్ బాగ్ లోని శ్రీ మురళీ మనోహర్ స్వామి దేవాలయానికి 1/2 కిలోమీటరు దూరంలో కాశీబుగ్గ మందిర్ ఉంది. ఈ 2 దేవాలయాలు రాజా రాఘవ్ రామ్జీ నిర్మించాడు. ఇక్కడ నిత్యం శివలింగార్చనతో తరించే గంగమ్మతో పాటు ఆంజనేయుడు, నారదుడు, దత్తాత్రేయ స్వామి వార్లకు కూడా నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు.